హలో అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సౌమ్య హరీష్, హెగ్డే ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మాదాపూర్ బ్రాంచ్లో ఫర్టిలిటీ కన్సల్టెంట్. సో ఇవాళ మనం ఈ ప్రెగ్నెన్సీలో మీ బేబీ హెల్తీగా ఉందా లేదా అని తెలుసుకునేది ఎలా అనేది కనుక్కుందాం. ఈ ప్రెగ్నెన్సీలో మీ బేబీ హెల్తీగా ఉన్నట్టు మీరు తెలుసుకోవాలి అంటే రెగ్యులర్గా మీరు మీ డాక్టర్ని కలుస్తూ ఉండాలి. ఇక్కడ మీరు డాక్టర్ చూసేవి కొన్ని టెస్ట్లు ఉంటాయి అండ్ మీ అంతకు మీరు చూసుకునేవి కొన్ని సైన్స్ ఉంటాయి మీ ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉందా లేదా అని కనుక్కొనేకి. సో డాక్టర్ విజిట్స్లో రెగ్యులర్గా వెయిట్ గెయిన్ ఎలా ఉంది అని చూస్తారు అండ్ బీపీ చెక్ చేస్తారు అండ్ రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. ఈ అన్ని టెస్ట్లు నార్మల్ ఉన్నాయి అంటే ప్రెగ్నెన్సీ కూడా హెల్తీగా ఉన్నట్టు మీరు అనుకోవచ్చు. రెగ్యులర్గా స్కాన్స్లో ఫీటల్ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉంది అంటే మీ ప్రెగ్నెన్సీ ఏజ్ బట్టి గ్రోత్ ఉంది అంటే యువర్ బేబీ ఈజ్ హెల్తీ అని అర్థం. అండ్ కొన్ని స్పెషలైజ్డ్ స్కాన్స్ ఉంటాయి కొన్ని ట్రైమిస్టర్స్లో, లైక్ ఎన్టీ స్కాన్. 3 నెలలకి ఎన్టీ స్కాన్ అనేది చేసుకోవాలి, 5 నెలలకి అనామలీ స్కాన్ అనేది చేసుకోవాలి. వీటిలో మీ బేబీ డెవలప్మెంట్ ఎలా ఉంది, అన్ని ఆర్గన్స్ స్ట్రక్చర్స్ నార్మల్గా పెరుగుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. అండ్ కొన్ని బ్లడ్ టెస్ట్లు, చాలా ఇంపార్టెంట్ అయిన బ్లడ్ టెస్ట్లు బేబీ హెల్త్ సంబంధించి చేసేవి ఉంటాయి. అవన్నీ మీరు మీ డాక్టర్ అడ్వైస్ ప్రకారంగా కరెక్ట్గా చెప్పినట్టు చేసుకుంటే యూ కెన్ అండర్స్టాండ్ హెల్తీగా ఉందా లేదా బేబీ గ్రోత్ బాగుందా లేదా అనేది అర్థమవుతుంది. మీ అంతకు మీరు చూసుకునేవి కొన్ని టెస్ట్లు ఏంటంటే ఫీటల్ మూమెంట్స్. 5 నెలల తర్వాత మామూలుగా బేబీ కదలిక అనేది తెలుస్తుంది. సో పర్ డే యాక్టివ్ ఫీటల్ మూమెంట్స్ అనేవి మీరు కౌంట్ చేసుకోవచ్చు. హోల్ డేలో ఎన్ని మూమెంట్స్ ఉన్నాయి అనేది మీరు కౌంట్ చేసుకుంటే మేబీ 10 to 12, దట్ ఈస్ ఫైన్. బట్ ఆఫ్టర్ 1 hour ఆఫ్టర్ యువర్ ఫుడ్ ఇంటేక్ హెల్తీగా బేబీ మూమెంట్స్ జరుగుతున్నాయి అంటే యూ కెన్ అండర్స్టాండ్ మీ బేబీ హెల్తీగా ఉంది అని అర్థం. మరి ఇంకా కొన్ని వార్నింగ్ సైన్స్ అని ఉంటాయి ప్రెగ్నెన్సీలో, లైక్ స్పాటింగ్ కానీ, బ్లీడింగ్ పీవీ, వెజైనా నుంచి బ్లీడింగ్ కానీ, లేకపోతే రెడ్యూస్డ్ మూమెంట్స్ కదలికలు తగ్గినప్పుడు, లేకపోతే లీకింగ్ పర్ వెజైనా అంటే ఉమ్మునీరు కింద నుంచి బయటికి రావడం, ఇలాంటివి ఏమన్నా మీకు కనిపించాయంటే దెన్ యూ హ్యావ్ టు ఇమ్మీడియట్లీ మీట్ యువర్ డాక్టర్. మీ డాక్టర్ని మీరు వెంటనే కలవాలి, ఏంటి ప్రాబ్లం అనేది తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.